రెండు తెలుగు రాష్ట్రాలలో 105 రోజులు ఒక వ్యసనంగా మారిన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రేపు ఎండ్ అవబోతుంది. మండే నుంచి చాలామందికి చాలా కష్టంగా, చాలా బోరింగ్గా ఉండొచ్చు. ఇదంతా పక్కన పెడితే రేపు విన్ అయ్యేది ఎవరు, కప్పు ఎత్తేది ఎవరు? నాగార్జున 2 చేతుల్లో ఒకరి చెయ్యి పైకి లేకపోతుంది. ఎవరిది ఆ చెయ్యి? దీనికి పెద్దగా కష్టపడకుండా ఓట్స్ అంటే వీక్ స్టార్టింగ్ నుంచి మీరు ఓట్స్ సరళి పరిశీలిస్తే ఒక్కరికే టాప్ ఓట్స్ పడుతున్నాయి. ఎక్కడో ఒక మూల, ఏదో ఒక మూల ఆ ఓట్స్ చేంజ్ అవుతాయి. సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు పైకి వస్తారని చాలామంది ఆశించారు, ఆశపడ్డారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అతనే కళ్యాణ్ పడాలా. ఇప్పటికి కూడా 45% ఓటింగ్ ఓన్లీ కళ్యాణ్ పడాలకే పడి క్లోజ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇంత క్లియర్గా ఓటింగ్ పడిన కళ్యాణ్ పడాలని కాదని వేరే వాళ్ళు విన్ చేస్తాడా అంటే అది చాలా 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 కష్టం. ఎందుకంటే జనాలకు క్లియర్గా కనిపిస్తుంది. అనఫీషియల్గా కొన్ని వందలు కాదు, కొన్ని వేల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కళ్యాణ్ పడాలనే టాప్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫామ్స్లో కళ్యాణ్ పడాలనే టాప్లో ఉన్నాడు. సో కళ్యాణ్ పడాలని కాదని వేరే వాళ్ళు విన్ చేసి వేరే వాళ్ళు నాగార్జున గారు పైకెత్తుతారని నేనైతే అనుకోవడం లేదు. అది జరగదు, కళ్ళం. కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలామంది అగ్రెసివ్ అవ్వచ్చు. ఎందుకంటే అలాంటప్పుడు జనాల ఓట్లకి విలువ లేదు అనే ఒక అభిప్రాయం వస్తుంది. బిగ్ బాస్ మీద నమ్మకం పోతుంది. సో ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి. ఇమాన్యుల్ వర్త్ కాదన్ను, తనుజ వర్త్ కాదన్ను, కళ్యాణ్ కూడా వర్తే, అది కూడా కాదనడానికి లేదు. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కళ్ళే విన్ అవుతారు కదా, ఒక్క విన్నరే కళ్యాణ్ అయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో దాన్ని తప్పించడం అంటే మెలికి వేయడం, మార్చడం బిగ్ బాస్కి చాలా కష్టం నాకైతే అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. కానీ మండే నుంచి చాలామంది బోర్ ఫీల్ అవుతారు కొన్ని రోజులు. ఎందుకంటే 105 days లైవ్ స్ట్రీమ్ని ఫాలో అయ్యాలని చూస్తున్నారు. రోడ్డు మీద ఇలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు లైవ్ స్ట్రీమ్స్ని. సో అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, బోర్ కొడుతుంది. మళ్ళీ వేరే దానికి అలవాటు పడాలి. ఆ స్ట్రీమ్కి అలవాటు పడిన వాళ్ళు వేరే స్ట్రీమ్ దగ్గర అలవాటు పడాలి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ ద టైటిల్. అది క్లియర్గా కనిపిస్తుంది. అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ ఏదని అనుకునేవండి, కనిపిస్తుంది. చూద్దాం రేపటి రోజున కళ్యాణ్ కాదని వేరే వాళ్ళకి ఇస్తారా, ఓట్స్ ప్రకారం కళ్యాణ్కి ఇస్తారా అనేది రేపు ఈవినింగ్ చూద్దాం. సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రేణి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.